ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలన వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దవానాలాగా వ్యాపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సారథి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అనే ఊహాగానాలు అటు అమరావతి నుండి ఇటు హైదరాబాద్ వరకు పెనుదుమారం రేపుతున్నాయి. ఇది కేవలం పుకారు మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే ఏపీలో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇది ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సుదీర్ఘకాలం పాటు సమైక్య రాష్ట్రంలో పనిచేసిన అనుభవం, ఆంధ్ర ప్రాంత నేతలతో ఉన్న పరిచయాలు ఆయన ఆయుధాలుగా మార్చవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేటప్పుడు ఏపీలో కూడా తమ ఉనికిని చాటుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ పార్టీని కానీ లేదా బీఆర్ఎస్ విభాగాన్ని కానీ ఏపీలో అత్యంత శక్తివంతంగా రంగంలోకి దింపాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవాలన్నది కేసీఆర్ మాస్టర్ ప్లాన్గానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం కూటమి పార్టీలు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు బంధు, దళిత బంధు వంటివి ఏపీ ప్రజల్లో కూడా ఆసక్తిని కలిగించాయి. ఇదే మోడల్లోనూ ఏపీలో చూపిస్తూ ఆయన ప్రచారానికి దిగితే ఓట్లు చీలిక తప్పదని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. కూటమికి ఉన్న బలమైన ఓటు బ్యాంకులో చీలిక వస్తే అది పరోక్షంగా ఇతర ప్రతిపక్ష పార్టీలకు మేలు చేస్తుందా, లేక కేసీఆర్ స్వయంగా కింగ్ మేకర్గా ఎదుగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ లాంటి వాగ్దాటి ఉన్న నేత ఏపీ గడ్డపై అడుగుపెట్టి విమర్శలు గుప్పిస్తే దాన్ని తిప్పికొట్టడం కూటమికి సవాల్తో కూడుకున్న పని. మరోవైపు ఈ వార్త వినగానే కూటమిలోని కీలక నేతలు ఫ్యూజులు ఎగిరిపోవడానికి ప్రధాన కారణం అయ్యున్న ఆయనకున్న రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏపీలో కుల సమీకరణాలు, ప్రాంతీయ విభేదాలను తన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎలా వాడుకుంటారో అన్న భయం ప్రత్యర్థిలో కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు మాజీ నేతలు కేసీఆర్తో సంప్రదింపులు జరుగుతున్నారనే వార్తలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉత్తరాంధ్ర లేదా కోస్తా జిల్లాలోని బలమైన నేతలను తమ వైపు తిప్పుకుంటే ఏపీ రాజకీయం మరో మలుపు తిరుగుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ ఏపీ ఎంట్రీ అనేది ప్రస్తుతానికి ఒక ఊహాజనిత వార్త అయినప్పటికీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ కేసీఆర్ నిజంగానే ఏపీలో జెండా పాతాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయం. కూటమి ఈ ముప్పును ఎలా ఎదుర్కొంటుంది, కేసీఆర్ వేయబోయే తదుపరి అడుగు ఏంటి అన్నది వేచి చూడాలి. ఈ వార్త నిజమైతే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను భూకంపం తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.